సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. తొక్కిసలాట ఘటనలో పోయిన ప్రాణం మళ్లీ వెనక్కు తీసుకొస్తారా అని ప్రశ్నించారు. మనిషి చనిపోతే కూడా వెళ్లొద్దంటారా అంటూ అన్నారు. ప్రాణం అంటే లెక్కలేదా అని మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసుల నుంచి సమాచారం తీసుకున్న తర్వాతే సీఎం మాట్లాడారన్న మంత్రి సీఎం హోదాలో మాట్లాడారని, దాన్ని కూడా అల్లు అర్జున్ తప్పు పడతారా అంటూ అన్నారు. హీరోలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. త్వరలోనే సినిమా ఇండస్ట్రీతో సమావేశం అవుతామన్న కోమటిరెడ్డి ఇండస్ట్రీ అంటే ప్రభుత్వానికి ప్రేమ ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. కోమటిరెడ్డి, ఏంటి అసలు మొత్తం ఎపిసోడ్లో నిన్న మీరు 25 లక్షలు పేద కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించారు. ఎట్లా అంటే ఎట్లా చూస్తున్నారు ఈ యాంగిల్లో, ఆ పరిస్థితిని, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా చూస్తున్నారు? ముందుగా 25 లక్షలు పక్కన పెట్టండి. మనీ కాదు, మనిషి ప్రాణం పోయినాక మళ్ళీ వాపసు ఎవరైనా తీసుకొస్తారా? ఈ ప్రపంచం దేవుడు కాదు కాదు, ఎవ్వరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రాణం రాదు. దానికి సంబంధించి సినిమా థియేటర్ వాళ్ళు 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొడ్యూసరు మేము పర్మిషన్ ఇవ్వమని చిక్కడపల్లి ఏసీపీ 3వ తారీఖు రిప్లై ఇచ్చిండు. అయినా 4th రోజు బలవంతంగా ఓపెన్ టాప్ జీప్లో రావడం తప్పు. వచ్చిన తర్వాత ఆయన చూస్తానికి మొత్తం గేట్లు ఇరగొట్టుకుని లోపలికి పోయాను. ఆ స్టాంపేడ్లో రేవతి కింద పడి ఆ కొడుకును కూడా గట్టిగా కొడుకు జర వీక్గా ఉన్నాడు, చేయి పట్టుకొని ప్రాణాలు వదిలిపెట్టింది తప్ప చెయ్యి వదిలిపెట్టే కొడుకుది. పోలీసు వాళ్ళు వచ్చి బాడీ తీసుకుపోతానికి చేయి ఇట్లా గట్టిగా గుంజితే వచ్చింది. ఆ అబ్బాయిని అక్కడ దేశముఖ్ హాస్పిటల్ తీసుకుపోయాను. అప్పటికే ఆక్సిజన్ మంది అయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తీసుకొచ్చి కిమ్స్లో జాయిన్ చేసిండు. ఇవన్నీ పోయి జరుపుతుంటే ఇవన్నీ ఆయనకు సినిమా మధ్యలోకి వెళ్ళి ఆపేసి ఆయన సినిమా చూడకుండా మొత్తం బయటకు వచ్చి ఏం జరిగిందని తెలుసుకొని హాస్పిటల్కి పోయి పరామర్శించి ధైర్యం చెప్పి ఇక ముందు ఇలాంటి నేను బెనిఫిట్ షోలకు రానని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది బాగుంటుండే. కానీ ఒక నిండు ప్రాణం భర్తను బతికించుకుంటామని సంవత్సరం క్రితమే లివర్ డొనేట్ చేసి 15 లక్షలు ఖర్చు పెట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ భర్తకు చేయించింది. భర్తను బతికిచ్చి ఆమె చనిపోయి ఇప్పుడు ఆ 2 పిల్లలు బతికింది. ఈ అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నాడు. బతుకురా లేడా చూస్తే ఏం చెప్తలేడు డాక్టర్లు మాకు. నేను ఒకటే చెప్పిన, ఎంత ఖర్చు అయినా సరే మేము గవర్నమెంట్ పరంగా భరిస్తాం. అవసరం ఉంటే ఇంకా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పిలిపియండి, 2nd, 3rd ఒపీనియన్ తీసుకోండి. అవసరం ఉంటే అమెరికా మెడిసిన్స్ ఏమైనా వస్తాయంటే తెప్పియండి, ఆ ఖర్చు అంతా భరిస్తాం అని చెప్పి మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ మీద వాళ్ళ భర్త ఒక మామూలు వైశ్య కుటుంబంలో పుట్టిన పేద కుటుంబం బతకనీకి వచ్చింది. ఆయనకు వచ్చేది నెలకు 30,000 ఇల్లు కిరాయి కట్టుకొని 2 పిల్లల్ని చదివించుకొని లివర్ ట్రాన్స్ప్లాంట్. ఇంత నిజంగా చూస్తే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆయనతో మాట్లాడుతుంటే. ఎంత అప్పు ఉంది నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే 13 లక్షలు. అంటే నేను వెంటనే 25 లక్షల చెక్ నా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నా కుమారం ఫౌండేషన్ మీద 20 ఇచ్చి ఆ 13 అప్పులు తీర్పుకో, ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ నేను చూసుకుంటా, పర్సనల్గా మానిటర్ చేస్తా. తర్వాత 2 పిల్లల్ని కూడా మా ప్రతీక్ ఫౌండేషన్ చదివిస్తుంది. చదివించిన తర్వాత ఈ 12 లక్షలు బ్యాంకులు వేసుకో. జరిగిన దానికి మేము బాగా బాధపడుతున్నాం, మా ముఖ్యమంత్రి గారు స్వయంగా నన్ను పంపించిండు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇక ముందు బెనిఫిట్ షేర్లు ఉండవు, ఎక్స్ట్రా రేట్లు ఇచ్చే అవసరం లేదు. మీరు హై బడ్జెట్ పెట్టుకోండి, లో బడ్జెట్ పెట్టుకోండి. ఏమైనా చారిత్రాత్మకంగా భారతదేశ స్వతంత్రానికి సంబంధించో, తెలంగాణ సాయుధ పోరాటమో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇంకా ఏమైనా చరిత్ర ఉన్న సినిమాలు ఉంటే ఒకటి 50-100 రూపాయలు రేటు పెంచు, అది కూడా అవసరం లేదు. ఖర్చు లేని సినిమాలకు ఇవ్వం. హై బడ్జెట్ ఎవరిది ఇవ్వమంటున్నారు, మీరు ఎందుకు రేట్లు అడుగుతాం? అందుకనే బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా బంద్ చేసినాం. యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా చాలా బాధపడుతున్నా. ఒక సినిమా విషయంలో ఒక మనిషి చనిపోవడం, రేవతి అనే అమ్మాయి భర్తను బతికించుకొని ఆమె చనిపోవడం నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు తెలుగు ప్రజలందరూ కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకునే సంఘటన. దానికి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఆ సినిమా హీరోలు కానీ జరిగిన దానికి చిందించి ఇక ముందు ఇలాంటివి జరగకుండా, ఆల్రెడీ ఐకానిక్ యాక్టరు మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చి పోయేటప్పుడు చనిపోయిన తర్వాత కూడా
హాస్పిటల్ తీసుకుని తెలిసి కూడా మళ్ళా చేతులు నేను ఎక్కడ షో చేయలేదు, అక్కడ కావాలని నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నానని అల్లు అర్జున్ అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి హౌజ్లో రికార్డులో వచ్చే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అక్కడ పోలీసు వాళ్ళు అందరూ సివి ఆనంద్ గారు వచ్చి బ్రీఫ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా. అంటే ముఖ్యమంత్రి గారు అబద్ధం అన్నట, ఆయన చెప్పేది సత్యం, ముఖ్యమంత్రి గారు చెప్పేది అబద్ధమా? ఒక సభానాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోలీసు వాళ్ళు ఇచ్చిన బ్రీఫ్ చేసిండు, స్టాంపేడ్ కాగానే ఆయన మధ్యలోకి వెళ్ళిపోయింటే అయిపోతున్నాయి. మొత్తం సినిమా చూడాలనే ఉంది. సరే, ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి పర్మిషన్ కావాలన్నా షూటింగ్ కోసం కానీ సినిమా ఇండస్ట్రీని, సినిమా పేద కళాకారులకు కూడా ఇక్కడ ప్రభాకర్ రెడ్డి కాలనీలో గతంలో ఇల్లు కడితే అంత స్కాములు జరిగినాయి. టీఆర్ఎస్ భవన్ చిత్రపురి కాలనీలో కూడా పేద ఆర్టిస్టులకు, తెలంగాణ కింద పేద ఆర్టిస్టులకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. తెలుగు సినిమా, తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుంది. దయచేసి హీరోలకు చెప్తున్నా, మీరు మంచి యాక్టర్లు ఉండొచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు మన పునరావృతం కాకుండా మీరు కూర్చొని ఆలోచించుకొని మీరు చేసుకోండి, డబ్బులు సంపాదించుకొని మాకు అభ్యంతరం లేదు. మాకు చాలా సంతోషం. మా తెలంగాణలో, మా హైదరాబాద్లో ఉండి ఇంత మంచి యాక్టర్లు ఉన్నారు. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు యాక్టర్ అయినా, అది కోమటిరెడ్డి గారి మినిస్టర్ అయినా, ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మీరు యాజ్ ఏ మినిస్టర్గా ఏం సూచన? అన్నీ ఆలోచిస్తున్నాను. త్వరలోనే మొత్తం సినిమా ప్రముఖులతో మీటింగ్ పెట్టి ఇలాంటి మళ్ళా రిపీట్ గానే కావద్దు మా ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో కూడా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. డైరెక్షన్ ఇస్తాం వాళ్ళకు, అవి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విధంగా మేము ఉన్నాం. ప్లస్ ఈ కుటుంబానికి వాళ్ళని డబ్బులు ఇవ్వమని మేము అడుగుతున్నాం. డబ్బులు ఇవ్వాలంటే మేము ఇస్తాం. మా ఎమ్మెల్యే ఎంపీలను తలాయింత డొనేషన్ వేసుకొని ఇస్తాం. డబ్బుల కోసం కాదు. స్టాంపేడ్ జరిగినప్పుడు సినిమా ఎట్లా చూస్తున్నాం, ఎమ్మడే వెళ్ళిపోతే రిటర్న్లో మళ్ళీ నువ్వు ఓపెన్ టాప్ జీప్లో పోవడం, పోయిందని పోలీసు వాళ్ళు వీడియోలు అన్నీ ఉన్నాయి, పోలేదు, ఆయనని డిఫేమ్ చేస్తున్నారు. తప్పు అది. మాకు అల్లు అరవింద్ గారన్నా, సినిమా ఇండస్ట్రీ అన్నా మాకు ప్రేమ, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. అల్లు అర్జున్ గారన్నా, నేను కూడా ఫస్ట్ డే సినిమా చూసిన, 5th రోజు ప్రొడ్యూసర్ రావాలని సినిమా చూసిన నేను. ఎందుకంటే మంచి యాక్టర్, యాక్టర్ని కాదనిలేము, కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే హాస్పిటల్కి పోవాలి, అది పోవాలి. దాని మీద ఆ కుటుంబంతో పాటు ఇక ముందు మేము ఇలాంటివి చేయం, బెనిఫిట్ షోలో మాకొద్దు. అంటే లీగల్ వాళ్ళు చెప్పినందుకే నేను వెళ్ళలేదు, లేదంటే నేను వెళ్ళేవాడిని అన్నది. లీగల్ వాళ్ళు ఎందుకు చెప్తారు? లీగల్ వాళ్ళు పోవద్దని ఎందుకు చెప్తారు? మనిషి చనిపోతే ఆయన మూలంగా అక్కడ ఆయన వచ్చినందుకే స్టాంపేడ్ అయింది. లీగల్ వాళ్ళు చెప్తే వినాలనే ఉంది. లీగల్కి దీనికి సంబంధం ఏంది? ఆయన తర్వాత 10 రోజుల తర్వాత ఆమె కేసు బుక్ చేసి ఉన్నాం. ఇవన్నీ మేము అల్లు అర్జున్ని తప్పు పట్టట్లేదు. బట్ ఆయన చేసిన ఆ రోజు వచ్చిన సందర్భం కానీ బెనిఫిట్ షోకు వచ్చేది లేకుండే. ఆయన క్రేజీ యాక్టర్ అని సంగతి తెలుసు. ఆయన కొద్దిగా జాగ్రత్త తీసుకుని అవసరం లేదులే, నేనే యాక్ట్ చేసిన కదా, నేను పోయి సినిమా చూసేది ఏముంది, ఆల్రెడీ మంచి అయిపోయింది, పెద్ద 1000 కోట్లు 2000 కలెక్షన్ వస్తాయని టాక్ వచ్చింది, మీకు డబ్బులు వస్తున్నాయి, మీరు పోయి ఇంత సృష్టించి ఒక ప్రాణం అంటే మీ ప్రాణం విలువ ఎవరికి తెలుసు? ఆ మనిషిని ఎవరు తీసుకొస్తాం? 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, ఆయన రేపు 2 కోట్లు ఏం లాభం? ఆ 2 పిల్లలు ఎవరు చదవాలి? ఫాదర్ ఏమో లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, నెలకు 20,000 ఖర్చు. సరే, అవన్నీ మేము పెట్టుకుంటాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, అన్నీ మనమే పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ సంధ్య థియేటర్ ఘటనల పట్ల ఈ అల్లు అర్జున్ మళ్ళీ సీఎం చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపట్టడం సరైనది కాదు. పూర్తి సమాచారంతోనే సీఎం సభావేదికగా మాట్లాడారు. ఇప్పటికి కూడా వాస్తవాలను గుర్తించాలి, ఇండస్ట్రీ సామాన్యుల పక్షాన ఉండాలి అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ మనోరంజన్తో కొండల్ 10 టీవీ, హైదరాబాద్. సంత థియేటర్ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 టీవీతో స్పందించారు. తొక్కిసలాట ఘటనలో పోయిన ప్రాణం మళ్లీ వెనక్కు వస్తుందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు మనం ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ చూసాం. పోలీసుల నుంచి సమాచారం తీసుకున్న తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా మాట్లాడారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.